రాష్ట్ర వైవిధ్యం మరింత బలంగా సమృద్ధిగా పెరుగుతుంది. అలాగే వీటితో పాటు ఎకో టూరిజం కూడా మనకి ప్రత్యేక పరిస్థితుల్లో మనకి చూస్తే రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, దీని ద్వారా చాలా ఉద్యమాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఈ చట్టం ద్వారా రాష్ట్రంలో సుమారు 4 లక్షల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్, నోటిఫైడ్ ఫారెస్ట్ భూముల్ని ట్రైబల్స్కి ఇవ్వడం జరిగింది. ఈ రిజర్వ్ ఫారెస్ట్ ద్వారా ఈ ట్రైబల్స్ ఫ్యామిలీ లైవ్లీహుడ్స్ని ప్రొటెక్ట్ చేస్తూ మన అడవులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఎంతైనా ఉంది. అంటే మీరు ఈ పోడు వ్యవసాయం కావచ్చు, ఇవన్నీ కావచ్చు, కానీ వాళ్ళని మనం ఎలాగ వాళ్ళకి లైవ్లీహుడ్ పోకుండా, వాళ్ళకి జీవనాధారం పోకుండా మనం ఎలా వాళ్ళని హ్యాండిల్ చేయాలి, మన అడవిని ఎలా సంరక్షించుకోవాలి. కొన్నిసార్లు మీకు కూడా ఫీల్డ్స్ క్షేత్రస్థాయిలో మీకు టఫ్ సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. సో మేము అందుకనే ఈ ప్రభుత్వం కొత్తగా ప్లాన్ చేసింది ఏంటంటే ఎకో టూరిజం. ఇది అడవుల్లో అద్భుతమైన అందమైన ప్రాంతాలు ఉన్నాయి, సాధారణ ప్రజలకి తెలియవు అవి. సో ఎకో టూరిజం ద్వారా ప్రజల్ని ప్రకృతిని ఆస్వాదించే అవకాశం ఇవ్వవచ్చు. అలాగే దాని ద్వారా ఈ వారి జీవనోపాధి కోసం ఈ మన కొట్టేసుకుంటూ వెళ్ళిపోతామంటే మనం తిరిగి దాన్ని అంటే వాళ్ళు కొట్టేసి తిరిగి మన లైవ్లీహుడ్ చేసుకున్నంత ఫాస్ట్గా మొక్కలు పెరగవు. కాబట్టి సో మీరు ఒక మేజర్ రోల్ ప్లే చేయాల్సి వస్తుంటే ఎకో టూరిజం దాంట్లో వాళ్ళకి ఉపాధి అవకాశాలకు ఎలా కల్పించాలి, దాని మీద ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి, అవన్నీ కూడా మీకు తెలియజేయాల్సిన అవసరం. ఇది ఒక రోజులో జరగదు కానీ బట్ ఇంక్రిమెంటల్గా ఐ థింక్ వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ సస్టైనబుల్ లైవ్లీహుడ్. అంతేగాని నోటిఫైడ్ ఫారెస్ట్లు చేసుకుంటే అది ఒక రోజులో అవ్వదు కానీ బట్ సమ్హౌ యూ హ్యావ్ టు టేక్ దిస్ ఇన్ టు కన్సిడరేషన్. అలాగే మన భారతదేశం దాదాపు 22,000 కోట్ల రూపాయలు టింబర్ మనం దిగుమతి చేసుకున్నాం. ఉదాహరణకి ఇప్పుడు మీకు ఇందాక పెద్దలు చెప్పినట్టుగా రాష్ట్ర అటవీ శాఖ అధికారులు నేను ఒకసారి మీ అందరికీ సభాముఖం కూడా కోరుతున్నాను. ఉదాహరణకి ఏటికొప్ప బొమ్మలు చేయడానికి అంకుడి చెట్టు కానీ, బొమ్మలు మన కొండపల్లి బొమ్మలకి తెల్లపొనికి చెట్టు అండి. ఈ చాలాసార్లు మేము ఏటికొప్ప ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు అంకుడి చెట్లు మేము చాలా అరుదుగా ఉంటాయి, మాకు వుడ్ బ్యాంక్స్ లేవు, మేము ఏం చేయాలి చెప్పండి, మేము ఉన్న కొట్టేసుకుంటామంటే మా జీవనాధారానికి అటవీ శాఖ అధికారులు మా కేసులు పెడుతున్నారంటే ఒకటి మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తున్నారు, ఒకసారి ఆ బాధ్యత వాళ్ళ జీవనోపాధిని కూడా దెబ్బకొడుతుంది. యాజ్ ఒక పొలిటికల్ వ్యవస్థకి ఇది కొంచెం ఛాలెంజింగ్ సిచ్యువేషన్. అందుకని వీ కేమ్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ వుడ్ బ్యాంక్స్. ఈ వుడ్ బ్యాంక్స్కి దేనికి పెట్టాల్సి వస్తుంటే ఒకటి వాళ్ళకి ఛాలెంజ్, వాళ్ళకి కావాల్సినంత నిరంతర సరఫరా ఉండాలి వుడ్ ఒకటి, అదొకటి మీరు స్థానికంగా డినోటిఫైడ్ ఏరియాస్లో మీరు ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. రెండు, తెల్లపొనికి చెట్టు, దీని ఛాలెంజ్ ఏంటంటే తెల్లపొనికి కొండపల్లి బొమ్మలు చేసినట్టు ఇది అంత తేలిగ్గా పెరగలేదు, సర్వైవల్ రేట్ చాలా తక్కువ దీనికి తెల్లపొనికి. సో దట్ పార్ట్ యూ హ్యావ్ టు, ఈ సర్వైవల్ రేటు పెంచేలా ఏం చేయాలనేది మీ హ్యావ్ టు డూ గ్రేట్ రీసెర్చ్ అన్నట్టు. అండ్ మీరు బట్ ఆ ఏటికి మన కొండపల్లికి ఆ ఛాలెంజ్ ఉంది విచ్ వీ హ్యావ్ టు ఓవర్కమ్ దట్ పార్ట్. సో దట్ ఆల్సో వాంట్ టు పుట్ ఇట్ ఇన్ యువర్ లిస్ట్ టుడే. సో 22,000 కోట్ల విలువైన టింబర్ని మనం దిగుమతి చేసుకున్నప్పుడు ఫారెస్ట్ అంటే మేజర్గా మేమందరం చాలాసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నప్పుడు కానీ మేమందరం మాట్లాడుకుంది ఏంటంటే విచ్ ఐ వాంట్ బ్రింగ్ ఇట్ టు నోటీస్ టుడే, ఫారెస్ట్ హ్యాస్ బికమ్ ఎ రెగ్యులేటరీ బాడీ. అంటే ఇది బ్రిటిష్ రూల్ చేసినప్పుడు ఇది వారికి ఆదాయ మార్గమైంది అటవీ సంపద. కానీ మనం వచ్చేటప్పటికి ఇట్ హాస్ బికమ్ మియర్ ప్రొటెక్టివ్ ఏజెన్సీ ఆర్ రెగ్యులేటరీ బాడీ తప్ప ఇట్ ఈస్ నాట్ కాంట్రిబ్యూటింగ్ టు ద ఎకానమీ. సో దాని మీద సక్సెసివ్ గవర్నమెంట్ చేసిన మేము ప్రత్యేకించి పెట్టుకుంది, నేను ఈ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇండియా ఈజ్ ఇంపోర్టింగ్ అరౌండ్ 22,000 crores worth of 900 lakh cubic meters wood. Which is costing, which is on the state exchequer, country exchequer, it is 22,000 crores of foreign exchange. We are importing from East Asia, it could be Malaysia, it could be Indonesia. So, we need a lot of
వీ కుడ్ జనరేట్ అ లాట్ ఆఫ్ ఇన్కమ్. సో దానికి మీ అందరి సహకారం కావాలి. ఒకటి, మనం అడవుల్ని సంరక్షించుకుంటూనే నోటిఫైడ్ ఫారెస్ట్ కాకుండా డీనోటిఫైడ్ ఏరియాస్లో మనం ఎంత చేయగలం అనేది మేము మేజర్ టార్గెట్ ఏం పెట్టుకున్నామంటే 22,000 కోట్ల రూపాయలు దిగుమతి చేసుకున్న టింబర్ని ఎంత తగ్గించగలం. సో మన టార్గెట్ ఏంటంటే దట్ వుడ్ గివ్ ఎ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, దట్ వుడ్ క్రియేట్ జనరేట్ గ్రేట్ వెల్త్ క్రియేషన్ జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. సో అందుకని మేము ఫ్యూచర్లో మీరు యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్, యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇంక్లూడింగ్ పీడబ్ల్యూడి. ఎందుకంటే ఎక్కడైతే ల్యాండ్ ఉందో సో దానికి ఆ స్పీషీస్ని కనుక మీరు మనం రైట్ టింబర్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ టింబర్ మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నది ఆ స్పీషీస్ని మనం ఐడెంటిఫై చేసి కొంత మనం ఇంపోర్ట్ తగ్గించడం ఒకటి, రెండు మన ఎక్స్పోర్ట్ పెంచడం. సో దీంట్లో భాగంగా అంటే ఎందుకు ఉందంటే, అండ్ ఇవన్నీ మీకు రిలేటెడ్ ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈస్ బికమింగ్ ఎ మియర్ రెగ్యులేటరీ బాడీ నుంచి ఇది వెల్త్ జనరేషన్ బాడీ కింద, విత్ అట్ ద సేమ్ టైం ప్రొటెక్టింగ్ ద నోటిఫైడ్ ఏరియా. Develop, make sure that encroachments won't happen. All the like-minded committed officials, to one and all, we are here to support you in your journey, in your endeavor. సో మీ నిబద్ధతకి మరోమారు మీ ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కలిసి ఒక కమిట్మెంట్తో, ఉత్సాహంతో, శ్రద్ధతో, లక్ష్యంతో అడవుల్ని కాపాడుకుంటూ జన వైవిధ్యాన్ని, జీవ వైవిధ్యాన్ని పెంపొందించి ఒక పచ్చని హరిత ఆంధ్రప్రదేశ్ నిర్మితాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోని ప్రతి ఒక్క అంశం మీద సమగ్రమైనటువంటి చర్చని జరిపి దాని యొక్క పరిష్కార దిశగా మనకి గైడెన్స్ ఇస్తున్నందుకు, కంటిన్యూస్ సపోర్ట్ చేస్తున్నందుకు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంతో భరోసాని నింపినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. Now I request Sri Kantiraj Dandi, IAS, Principal Secretary to Government EFS 20, to present a memo to our chief guest, Sri Kondeni Pawan Kalyan garu. చీఫ్ గెస్ట్ చేతుల మీదుగా పోస్టర్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంశం మీద మన ఆనరబుల్ చీఫ్ గెస్ట్ చేతుల మీదుగా పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. Colonel B.S. Reddy, Deputy CM.